బాస్ సీజన్ 9 హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ మొదలవుతుంది అంటూ తనూజ చెప్తే ఇంట్లో వాళ్ళెవ్వరూ నమ్మరు. ఆ తర్వాత బిగ్ బాస్ వాయిస్‌తోనే ఇక కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లకైతే సిద్ధమవ్వండి అని చెప్పి ఇంట్లో ఎవరైతే కంటెస్టెంట్స్ అందరూ ఉన్నారో వాళ్ళని 3 టీమ్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. అయితే ఈ 3 టీమ్స్‌లో బ్లూ టీమ్, ఆరెంజ్ టీమ్ అలానే పింక్ టీమ్. ఈ 3 టీమ్స్‌కి కంటెస్టెంట్స్‌ని నలుగురు చొప్పున డివైడ్ అయితే చేశారు. అయితే ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న దివ్యని కూడా ఒక టీమ్‌లో అయితే యాడ్ చేయడం జరిగింది. అంటే ఆమె కనుక గెలిస్తే మళ్ళీ ఆమె మరోసారి కెప్టెన్ అయ్యే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. ఇక ఆరెంజ్ టీం విషయానికి వస్తే సుమన్ శెట్టి, శ్రీనివాస్, కళ్యాణ్ అలానే దివ్య. బ్లూ టీం విషయానికి వస్తే భరణి, నిఖిల్, డీమన్ పవన్, రీతు చౌదరి. ఇక పింక్ టీంలో తనూజ, ఇమాన్యుయల్, రాము, గౌరవ్ వీళ్ళ నలుగురు. అయితే నలుగురు చొప్పున డివైడ్ అయిన ఈ ఆరెంజ్ టీంలో సుమన్ శెట్టి గారు అలానే శ్రీనివాస్ అయితే ఫిజికల్లీ పెద్దగా అయితే ఫిట్ అని తనూజ అనిపించరు. చెప్పిన మాట ఇక కళ్యాణ్, ఏ దివ్య ఒక్కరు అయితే కూడా ఆట ఆడే నమ్మరనమాట. ఛాన్స్ ఉంది. ఇంకా ఇక అక్కడున్న బ్లూ టీమ్ రీతు అయితే విషయానికి వస్తే నిఖిల్, డీమన్ పవన్ కెప్టెన్సీ బాగా కంటెండరా? ఆడతారు. ఇక అంటే రీతు, ఇప్పుడు నువ్వు భరణి చెప్పిన గారు కూడా నువ్వు పర్వాలేదు. నీకిచ్చింది ఇక పింక్ సీక్రెట్ టీమ్ టాస్క్. విషయానికి వస్తే అది ఇలా తనుజ, చెప్తున్నావా ఇమాన్యుయల్, అని రాము, అంటే గౌరవ్ లేదు, అలానే సీక్రెట్ ఇమాన్యుయల్, టాస్క్ ఏం తనుజ కాదు. బిగ్ వీళ్ళందరూ బాస్ కూడా అదే టాస్క్ బాగా చెప్పాడంటే ఆడతారు. తనుజ ఇక నువ్వు చెప్పింది ఫస్ట్ మేము టాస్క్ నమ్మితే నువ్వు విషయానికి కెప్టెన్సీ వస్తే కంటెండర్ వెయిట్స్ అయిపోతావు లిఫ్ట్ అనమాట అని చేయాలని బిగ్ మళ్ళీ బాస్ సప్ 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 తెలియజేశారు. సప్ లిఫ్ట్ ద అనేస్తూ ఉంటుంది వెయిట్స్ అనమాట అన్నమాట. తనుజ పైన ఇక డైలాగ్స్. పార్టిసిపేట్స్ తనుజ వచ్చేసి ఈ విషయంలో ఇమాన్యుయల్, జోక్ నిఖిల్ చేయొద్దు అలానే దివ్య. రీతు. ఇక ఇది కొన్ని జోక్ చేసే ఐటమ్స్ టైం అయితే కాదు. ఉంటాయి. బిగ్ అవి బాస్ ఎక్కువ చెప్పమన్నదే సేపు నేను మీకు బ్యాలెన్స్ చెప్తున్నాను చేస్తూ అని ఉండాలి. హౌస్ మేట్స్ ఇక అందరికి ఫస్ట్ టాస్క్ చెప్తుంటది. కానీ విషయానికి ఏ వస్తే ఒక్కరు కూడా ఇమాన్యుయల్, నమ్మరనమాట. నిఖిల్, దివ్య తనుజ వీళ్ళు వైపు ముగ్గురు కూడా 3 ఆహా టీమ్స్ నుంచి అంతేనా వచ్చి బిగ్ బాస్ పార్టిసిపేట్ నీకు అదే చేశారు. చెప్పాడు. ఇక ఇక దివ్య ఈ అయితే నీకేం టీమ్‌లో చెప్పాడో అది ఇమాన్యుయల్ చెప్పులే ఫస్ట్ విన్నర్‌గా అని నిలిచాడు. ఇక అంటుందనమాట. ఇమాన్యుయల్ సో ఎక్కువ అదే సేపు చెప్పాడు ఆ బిగ్ బాస్. వెయిట్స్‌ని లిఫ్ట్ నాకేం చేయడం వల్ల చెప్పలేదు. కెప్టెన్సీ కంటెండర్ ఇమాన్యుయల్ టాస్క్ అయితే ఈ మొదలైందని టాస్క్ చెప్పారని తనుజ విజయాన్ని అంటే సొంతం ఏ చేసుకున్నాడు. ఒక్కరు ఇక నమ్మరు. ఈ ప్రోమో ఇమాన్యుయల్ చూస్తే నాకు గెలిచిన అనిపించింది తరువాత హౌస్ మేట్స్ అందరూ ఎవరైనా తనతో సరే మాట్లాడినట్టే ఒక టీమ్ మాట్లాడతారు కానీ అంటే పింక్ టీమ్ తనని విన్నర్ ఎవరు అయ్యారు ట్రస్ట్ కదా! పింక్ చేయరని, టీమ్ వాళ్ళు సిచ్యువేషన్ వస్తే ఏదైనా ఎవరు కూడా ఆరెంజ్ టీమ్ తనుజని గాని హ్యాండిల్ ఓడిపోయిన చేయరని బ్లూ టీమ్ క్లియర్‌గా నుంచి అర్థమవుతుంది. వీళ్ళిద్దరి టీమ్ తను నుంచి అంత ఒకరినైతే క్లియర్‌గా రిమూవ్ చెప్తుంది. చేయండి ఏ అంటే ఒక్కరు కూడా ఇక నమ్మలేదు. తెలివిగా ఇంకా అక్కడున్న ఆలోచించి కళ్యాణ్‌కైతే ఇమాన్యుయల్ నువ్వైనా కళ్యాణ్‌ని నమ్మురా రిమూవ్ కళ్యాణ్ చేస్తాడు. నిజం ఎందుకంటే చెప్తున్నాను. బిగ్ ఆరెంజ్ బాస్ అలానే టీమ్‌లో అన్నాడు కాస్త అని ఎక్కువ ఇక ఫిజికల్ తనుజ అయితే స్ట్రెంత్ ఉన్న అడగడం పర్సన్ జరుగుతుంది. అంటే కానీ తనుజ కళ్యాణ్ అని మాటలు ఎవరు చెప్పాలి. నమ్మరు. ఇక అంతే కళ్యాణ్ తర్వాత సీక్రెట్ టాస్క్‌లు దివ్య ఉన్నా జరుగుతూ సరే ఉంటాయి కదా! సో అమ్మాయి అది కాబట్టి ఏమో అని ఫీల్ ఇక అవుతారు. కళ్యాణ్‌ని కానీ రిమూవ్ చేస్తే ఒకసారి ఆ టీమ్‌ని నామినేషన్స్ అయ్యాయంటే మొత్తం రిమూవ్ కెప్టెన్సీ కంటెండర్ చేసినట్టే అని టాస్క్‌లే అవుతాయి. భావించాడు హౌస్ ఇమాన్యుయల్. మేట్స్‌కి అవన్నీ అందుకే తెలుసు. ఇక్కడ తెలివిని అది స్టార్ట్ ప్రదర్శించాడు. అయినాకే నేను ఎవరికైనా ఇస్తే నామినేషన్స్ సీక్రెట్ విషయానికి టాస్క్ వస్తే ఇస్తారు. నా ఆ బొమ్మ మాత్రం నువ్వు బ్రెయిన్ తీసుకురా, లేకుండా నీ బొమ్మ నేను రీతు అయితే తీసుకొస్తానని ఓహ్! ఏదో సీక్రెట్ సేవ్ టాస్కా? లేదంటే ఇది చేస్తున్నట్టుగానే నమ్మితేనా పెద్దగానే అంటున్నది. చెప్పాడు మరి కదా! కానీ మీరేమనుకుంటున్నారు ఈరోజు కామెంట్ ఆట విషయానికి వస్తే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో స్ట్రాంగ్ ప్లేయర్ అయిన కళ్యాణ్‌ని అయితే తీసి పక్కన పడేశాడన్నమాట ఇమాన్యుయల్. సో ఇప్పుడు బ్లూ టీమ్ అలానే పింక్ టీమ్‌లో నలుగురు ఉంటే ఆరెంజ్ టీమ్‌లో మాత్రం ముగ్గురు మాత్రమే మిగిలారు. ఇంకా సుమన్ శెట్టి గారంటే ఆడలేరు కాబట్టి ఇంక ఇద్దరు ఉన్నట్టే. మరి చూడాలి ఈ నెక్స్ట్ టాస్క్‌లు ఏం పెడతారు? ఎవరు టాస్క్‌ల నుంచి ఔట్ అయిపోతారు అన్నది చూడాలి. అయితే ఈ టాస్క్ ఆడే ముందు తనూజ నేను ఆడతానని దివ్య ఉంది కదా! నేను కూడా ఆడతాను అమ్మాయినంటే ఫిజికల్లీ వద్దు ఫిజికల్ టాస్క్ కాబట్టి నేను వెళ్తాను. వెయిట్స్ ఎక్కువ సేపు లిఫ్ట్ చేయాలి కదా! అని గౌరవ్‌ని కూడా పక్కన పెట్టి ఇమాన్యుయల్ వెళ్ళాడు. వెళ్ళినట్టుగానే టాస్క్ అయితే విజయాన్ని సొంతం చేసుకొని అయితే వచ్చాడనమాట. సో మరి ఈ టాస్క్‌లో తనుజ పార్టిసిపేట్ చేసుంటే గెలిచుండేదా? కామెంట్.